బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక ముస్లిం మహిళ హిజాబ్ను తొలగించిన తర్వాత జరిగిన వివాదం నేపథ్యంలో ముఖాన్ని కప్పి ఉంచే ఆచారాన్ని పితృస్వామ్య నిర్మాణంగా పేర్కొంటూ కుమార్ చర్యలకు జావేద్ అఖ్తర్ మద్దతు ఇస్తున్నారంటూ ఈ వీడియో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో అఖ్తర్ పర్దా సంస్థను విమర్శిస్తున్నప్పటికీ ఇది నితీష్ కుమార్ హిజాబ్ వివాదానికి ముందు నుండే సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది కాబట్టి ఈ పోస్ట్ తప్పుదారి పట్టిస్తుంది. భారత సుప్రీంకోర్టు అరావళి కొండలు మరియు శ్రేణుల కొత్త నిర్వచనాన్ని అంగీకరించిన తరువాత జరిగిన వివాదం నేపథ్యంలో ఈ వీడియో రాజస్థాన్లో సేవ్ అరావళి నిరసనను చూపిస్తుందనే వాదనతో షేర్ చేయబడుతోంది. రాజస్థాన్తో సహా భారతదేశంలోని వివిధ ప్రదేశాల్లో ఇటువంటి నిరసనలు జరిగాయి, కానీ ఈ వీడియో ఈ వివాదానికి ముందే జరిగిన రెస్లింగ్ టోర్నమెంట్కు సంబంధించింది కాబట్టి ఈ పోస్ట్ తప్పుదారి పట్టిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ వ్యవధిని ఇప్పుడు 15 సంవత్సరాలకు బదులుగా 10 సంవత్సరాల 8 నెలలకు భారత సుప్రీంకోర్టు తగ్గించిందట. కానీ సుప్రీంకోర్టు అలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఈ వీడియో సముద్రంలో కృష్ణుడి వేణువు కనుగొనబడిన నిజమైన సంఘటనను చూపిస్తుందట. కానీ ఇది ఒక AI జనరేటెడ్ వీడియో కాబట్టి ఈ పోస్ట్ కూడా ఫేక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగును ఫాలో అవ్వండి.